హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే చెట్లన్నీ కూడా అసలు ఎలా ఉన్నాయో ఏంటని చూడడానికొచ్చానండి. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ నుంచి కుండపోతగా వర్షం పడుతూ ఉంది. దానివల్ల ఇంకా బాల్కనీలన్నీ కూడా చెట్లు పాడైపోయాయేమో అని చెప్పేసి నాకైతే భయమేసింది. అక్కడికి ఇంక జల్లు వల్ల కొన్ని కొన్నయితే ఇట్లా ఉన్నాయండి. ఇంతకుముందు హౌస్ షిఫ్టింగ్ అప్పుడు చాలా వరకి చెట్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి చచ్చిపోయాయి గులాబీ చెట్లన్నీ కూడా. మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇంక ఈరోజైతే ఏం పూలు పూయలేదు కానీ ఓన్లీ మల్లెపువ్వు మాత్రం పూసిందండి. ఈ పువ్వుకు ఒక స్పెషాలిటీ ఉంది. ఇది విచ్చడానికి దాదాపు 10 రోజుల నుంచి 12 రోజులు టైం పడుతుంది. వన్స్ పూసిన తర్వాత ఎండిపోకుండా దాదాపు 2 రోజుల వరకే ఉంటుందనమాట. అదే ఈ పువ్వు యొక్క స్పెషాలిటీ. ఇది మల్లెపువ్వులో ఒక రకం జాతి. ఆ పేరేంటో నాకైతే తెలీదండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా తర్వాత వాకిట్లో ముగ్గయితే ఈ విధంగా వేశాను. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా లక్ష్మీ ముగ్గు వేసి అందులో నుంచి ఫ్లవర్స్ వస్తున్నట్లుగా వేశాననమాట. కలర్ చాక్ పీస్‌లన్నీ యూజ్ చేసి కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని చెప్పేసి ఇంక నాకు నాకే బాగా మంచిగా అనిపించిందని వీడియో తీశానండి. ఇంకా తర్వాత టీ పెట్టుకుందాంలే టైం 7:30 ఇట్లా అవుతుంది కదా! అని చెప్పేసి ఇంక పాలైతే వెలిగిచ్చాను. ఇందాక నేను 2 డేస్ అయినా ఉంటుంది పువ్వు అని చెప్పాను కదండీ! ఇది ఇంతకుముందు పూసిన పువ్వనమాట. చూడండి ఇప్పటికి 2 డేస్ అయింది ఇది పెట్టి. అయినా గూడా అది ఆ రకంగా ఉందనమాట. ఆ తర్వాత ఇంకా పాలైతే కాగబెట్టానండి. ఈరోజు వంట కూడా చాలా తొందరగా చేసేసాను. ముందుగానే ఇంక లెగవంగాల్నే నేను దోస పిండి, ఇడ్లీ పిండి కూడా రెడీ చేసి పక్కన పెట్టేసి, ఆ తర్వాత చిక్కుడుగాయ కర్రీ, దాంతో పాటు టమాటో పప్పు చేశానండి ఈరోజు. అంటే ఆఫ్టర్‌నూన్ రైస్‌లోకి, అలాగే నైట్ టైమ్ చపాతీలోకి రెండిట్లోకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ 2 అయితే చేశాను. ఆ తర్వాత టీ తాగి మిగతా పనులన్నీ అయిపోయినాక ఆఫ్టర్‌నూన్ అయితే ఏదన్నా మంచిగా స్వీట్ చేద్దామని అనిపిచ్చింది. ఇంక ఈరోజు ఏం స్వీట్ చేద్దామని ఆలోచించి లాస్ట్‌కి ఇంకా సున్నుండలు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయానండి. అంటే పేరుకు సున్నుండలే గానీ ఓన్లీ మినపగుళ్ళు మాత్రం కాదండి ఇందులో యూజ్ చేసింది. మినపగుళ్ళతో పాటు పల్లీలు అలాగే జీడిపప్పు గూడా వేశాను. అంటే ఒక వంతు పల్లీలు, జీడిపప్పు వేస్తే 3 వంతులు మినపగుళ్ళు వేశాననమాట. మొత్తాన్ని కూడా ఆయిల్ లేకుండా లైట్ గోల్డ్ కలర్‌లోకొచ్చేలాగా వేయించుకున్నానండి. మొత్తాన్ని వేయించుకున్నాక మనకొక డిఫరెంట్ స్మెల్లొస్తుందనమాట ఫ్లేవరు. బాగా వేగిన స్మెల్లు. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆ తర్వాత ఇట్లా పౌడర్ వేసుకున్నాను. ఈ పౌడర్ వేసుకునేటప్పుడే నేను ఇందులో లైట్‌గా ఇలాచీ పౌడర్ గూడా యాడ్ చేశానండి. అలాగే బెల్లం గూడా అనమాట. మన స్వీట్ ఎంత తింటామో అనే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. అట్లా నేను ఈరోజైతే ఇంకా సున్నుండలు చేద్దామని జెప్పేసి ఈ విధంగా మొత్తాన్ని కొంచెం లైట్ క్రిస్పీగా ఉండేలాగా బరక బరకగా పౌడర్ వేసుకున్నాను. ఇంక నెయ్యి అయితే కుమ్మి పెట్టానండి. అసలు ఇందులో మామూలుగా వేయలేదనమాట. నెయ్యిలో పిండి వేశానా, పిండిలో నెయ్యి వేశానా అన్న టైప్‌లో ఆ రకంగా వేశాననమాట. అంత ఎక్కువగా వేశాను. నెయ్యి గూడా నేను బయట కొనలేదు. ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. డైలీ పాల మీద వచ్చే మీగడతోటి ఇట్లా తీసుకొని దాచిపెట్టి చేస్తూ ఉంటాననమాట మీగడని. ఇంకా ఈ విధంగా అయితే నెయ్యి గుమ్మరిచ్చానండి. అక్కడ అయ్యింది 12 ఉండలే. బట్ నెయ్యి మాత్రం చాలా వేశాననమాట. చాలా టేస్టీగా ఉందండి అసలు. ఇంగ మా హస్బెండ్ గూడా చాలా బాగున్నాయి, బాగా టేస్టీగా వచ్చాయని జెప్పారు. చూస్తున్నారు గదా! కలుపుతుంటే గూడా ఇది మనకి చాలా వేసినట్టుంది గానీ అదంతా గూడా పీల్చేస్తూ ఉందనమాట. ఇవే ఇవే సున్నుండలు బయట షాప్స్‌లో ఇంత నెయ్యి వేసి అమ్మితే గనక ఇంక మామూలు కాస్ట్ అయితే ఉండవండి. ఒక 400, 350 అని జెప్పినా గూడా ఆశ్చర్యపోయే పని లేదనమాట. అంత టేస్టీగా వచ్చాయి. ఇక్కడ జూస్తున్నారు గదా! మొత్తం గూడా నేను ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా జేసుకుంటున్నాను. చాలామంది సున్నుండలవి చేసేటప్పుడు నెయ్యి లైట్‌గా వేసి చేస్తూ ఉంటారు. అప్పుడు ఉండనేది తొందరగా విడిలిపోతూ ఉంటుందనమాట. పౌడర్ పౌడర్‌గా రాలిపోతూ ఉంటుంది. ఇంక నేను అట్లా గాకుండా ఉంది గదా! అని జెప్పేసి విపరీతంగా వేసేసాను. అయినా టేస్ట్ అయితే పర్లేదండి. బావుందనమాట. పర్లేదని గూడా గాదు. చాలా బావుంది. ఇంకా ఈ విధంగా చేశాననమాట ఉండలన్నీ కూడా. అంటే మరీ చిన్న చిన్న ఉండలు గాకుండా కొంచెం పెద్ద సైజే చేశానండి. ఇంకిది మొత్తం చేయడానికి కూడా నాకు ప్రాసెస్ అంతా ఈరోజు ఒక 45 మినిట్స్ అయితే టైం పట్టింది. సున్నుండలు ఇవన్నీ కూడా చేయడానికి. ఇందులో కాజు, పల్లి వేయడం వల్ల ఎక్స్‌ట్రా టేస్ట్ కూడా వచ్చిందండి. ఇంకా వీటన్నిటిని కూడా నేను ఇంతకుముందు బిర్యానీ కొంటే దానికొచ్చిన బాక్స్‌లో స్టోర్ చేశాను. పారేయడం ఎందుకులే, ఏమన్నా వేసుకోవచ్చు, యూజ్ అవుతుందని చెప్పేసి దాచిపెట్టాననమాట. జనరల్‌గా నేను ఇట్లా ఏమన్నా బాక్స్‌లో వస్తుంటే ఇట్లా దాచిపెడుతూ ఉంటాను. ఆ తర్వాత ఈవినింగు చిన్న షాపింగ్ ఉంది. బయటికెళ్ళి ఏమన్నా గ్రాసరీస్ అట్లాంటివి ఏమన్నా ఐటెమ్స్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి గ్రాసరీ ఐటెమ్స్ బయటకొచ్చానండి. బయటకొచ్చినప్పుడు నాకు అనుకోకుండా ఈ స్కూల్ కనపడింది. అంటే
మా ఇంటికి అపోజిట్‌లో ఉంటుందనమాట ఈ స్కూలు. ఆక్సిలియం స్కూలు. దీనికి సంబంధించిన చర్చి గూడా పక్కనే ఉంటుంది. 2 కలిసే ఉంటాయనమాట. ఒక సైడ్ స్కూలు, ఒక సైడ్ చర్చి. అయితే ఈ స్కూలుకి సంబంధించి ఉన్నటువంటి పార్క్‌లో ఓన్లీ అందులో చదివే స్టూడెంట్స్‌ని అలో చేస్తారండి. ఇంక నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కూలులో పనిచేసే సిస్టరొచ్చేసి ఇప్పుడు క్లోజింగ్ టైమ్ అవుతుందమ్మా. తొందరగా వెళ్ళిపోండి వీడియో తీసుకోండి అని జెప్పింది. సరేలే అని జెప్పేసి అది వీడియో తీశాను. స్పెసిఫిక్‌గా దీన్ని తీయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మిడిల్‌లో చర్చి కనపడుతుంది కదండీ! మీకు కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో. దానికి సంబంధించిన లైట్ వచ్చేసి నైట్ టైము డైరెక్ట్‌గా మా రూమ్‌లో పడుతుందండి. ఇంక మేము బెడ్ లైట్ వేయాల్సిన పని గూడా ఉండదనమాట. బ్లూ కలర్‌లో మొత్తం షైనీగా విండోస్ నెట్‌లో నుంచి కనపడుతుందనమాట క్లియర్‌గా. సో, నేనెప్పుడు నా ప్రీవియస్ వీడియోలో చెప్తూ ఉంటాను వీడియోస్‌లన్నిట్లో. ఆ చర్చ్‌లో నుంచి లైటింగ్ అంతా మా ఇంట్లో పడుతుంది అని జెప్పేసి. అందుకోసం అని జెప్పేసి నేను ఇది తీశానండి. లోపలంతా కూడా చాలా గ్రీనరీగా ఉంటుందనమాట. ఇదంతా కూడా చూడడానికి కొంచెం ప్లెజెంట్‌గా ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.